ఈ రాత్రి మన దేహానికి ఒక 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5కి మూత వేసుకోవాలి. మన ఇంట్లో వస్తువులకి మనం ఏ విధంగా పాత్రలు మూతలేస్తామో అలాగే మన దేహానికి కూడా 5 ఉన్నాయి. 5కి 5 మూతలు వేయాలి. 5 మూతలు వేస్తే ఇక మనం చాలా బాగుంటాం. సోదరు చెప్పండి. ఈ రాత్రి మన జీవితానికి 5 రకాల మూతలు. ఈ రాత్రి మొదటి మూత మనం జ్ఞాపకం చేసుకుందాము. ఏబు గ్రంథం 31 అధ్యాయము. ఏబు గ్రంథము 31 అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది. కన్యకను నేను ఎలాగూ చూచుదును. అలాగూ చేసిన పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్యమే మగును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దగ్గర నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి మాతో మాట్లాడండి. మీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ మనందరికీ తెలుసు, ఏ భక్తుడు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఏమనంటే, పరస్త్రీని నేను ఎలాగ చూస్తాను అంటే, నా కన్నులు దేవుని చూసే కన్నులే కానీ పరస్త్రీని, అపవిత్రమైన వాటిని నేను చూడకుండా ఉంటానని తన కన్నులతో తనే నిబంధన చేసుకున్నాడు. అంటే కన్ను మన దేహంలో అన్నిటిలో ప్రాధాన్యమైంది. అందుకే సర్వేంద్రియాల్లో నయనం ప్రధానం అన్నాడు. కన్ను చూసిందల్లా మనసు ఆశిస్తుంది కనుక మొట్టమొదటిగా మనము కంటిని ఏం చేయాలంట, స్వాధీనం చేసుకోవాలి. కంటి మూత వేసుకోవాలి. ఎందుకంటే ఏది చూడాలో ఏది చూడకూడదో దేవుని వాక్యం వింటున్న మనము, దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలి చెప్పండి. చూడాల్సిన వాటిని చూడాలి, చూడకూడని వాటిని చూడకుండా మూత వేసుకోవాలి. కనుక చూడకుండా వాటిని వరకు మనం మూత వేసుకుంటే అవి మన హృదయంలోకి కానీ మన మనసులోకి కానీ రాకుండా ఉంది. కానీ మనం అయ్యే చూసేమనుకోండి, అయ్యే మన మనసులో ఉంటాయి, అయ్యే మన హృదయంలో ఉంటాయి. నువ్వు కళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నా కూడా అయ్యే మనసులో ఉంటాయి, అయ్యే మనసులోకి వస్తూ ఉంటాయి. అందుకని మన కంటికి మూత ఉండాలి. ఏం చూడకూడదని, వ్యర్థమైన వాటిని చూడకూడదని. అందుకే దావీదు భక్తులు అంటారు కదా, 119వ కీర్తన 37 వచ్చింది. ఏమన్నా చెప్పండి. 119వ కీర్తన 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను ఏమన్నాడు, త్రిప్పివేయమంటున్నాడు. ఏం తిప్పేదంట? కన్ను త్రిప్పివేయమని దావీదు భక్తుడు దేవునికి చెప్తున్నాడు. ఎందుకంటే మనం తిప్పలేము కానీ ఆయన తిప్పుతాడు. కొందరు చెప్పండి. మనం తిప్పలేము. మనము చూసిన దాన్ని మళ్ళీ చూడాలనిపించింది కానీ ఆయన చెప్పేవరకు తప్పక తిప్పేస్తాడు. దేవుని కొందరు చెప్పండి. ఒకప్పుడు ఆయన భక్తుడే దావీదు గారు. కానీ చూడరాని దృశ్యం చూసి పాపం చేసి జీవితం ఎంతో నష్టపోయాడు, ఎంతో బాధపడ్డాడు. అందుకే దావీదు చేసిన ప్రార్థనకు దేవుడు ఆలకించాడు. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నును తిప్పివేయమని ఎవరు చెబుతున్నాడు? దేవుడికి చెబుతున్నాడు. మరి నువ్వు చెబుతున్నావా దేవునికి? మనం చెబుతున్నావా? ఇక వ్యర్థమైన చూడకుండా నా కన్ను కూడా తిప్పేయబ్బా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసేవా? నువ్వు ప్రార్థన చేయి దేవుని దగ్గర. నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుడు నీ కన్నులు తిప్పివేయును గాక. నీ కన్నులే కాదు, నా కన్నులే, అందరి కన్నులు కూడా తిప్పేస్తాడు. కనుక మరి తిప్పేసిన కన్నులు ఏం చూడాలి? అదే 119 కీర్తన 18 చదవండి.
అదే 119 కీర్తన ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టుగా ఆమేన్ చెప్పండి. ఏ కళ్ళు అంటాయి? నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు. అది కళ్ళు వాటి కొరకు తెరవమన్నాడు రాజు. వ్యర్థమైన వాటిని తిప్పేయమన్నాడు చూడకుండగా. ఆశ్చర్య సంగతులు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్య సంగతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూడటానికి దేవుడి దగ్గర నా కళ్ళు తెరువన్నాడు. కళ్ళు తెరవమన్నాడు. కళ్ళు తెరవబట్టి కనుక ఆశ్చర్యకారులని కూడా దావీదు భక్తుడు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన కంటికి మూత ఉండాలి. మన కళ్ళకు మూత లేకపోతే మన కళ్ళు ఎట్టబడినట్టు లాగేస్తాం. ఆ చూపులో మనము ఏమైపోతామంటే దేవునికి విరోధులు వస్తున్నాం. దేవునికి విరోధంగా బతికితే దానివల్ల వచ్చే ఉపయోగం మనకేమీ లేదు. కనుక మన కళ్ళు మన బ్రతుకాలం అంతా అయ్యాలంటే ఆయన వైపే చూడాలంట మన కన్నులు అని పౌలు భక్తుడు ఏపీ రాసిన పత్రిక 12 అధ్యాయం 11 చెప్పాడు ఆ మాట. మనము కూడా ప్రతి భారమును చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు దగ్గర ఆయన వైపు చూస్తూ ఈ లోకం అనే పోరాటం అనే పందెంలో ఆయన వైపు చూస్తూనే పోవాలి. ఆయన వైపు చూస్తూ పోయి మనకు తప్పక దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. దేవుడా మాట్లాడరే. ఆయన వైపు చూస్తున్నాం, మనము సాతాను వైపు చూస్తున్నాము. అందుకే మనం సాతాను వైపు చూడకుండా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడటానికి కొరకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళకు మూత వేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన కళ్ళకు మూత ఇచ్చును గాక. రెండో మాట నోటికి మూత. రెండోది ఏ మూత? నోటికి మూత. చదవండి 39వ కీర్తన 11వ వచనం. 39వ కీర్తన. ఏం పెట్టుకుంటాడంట? ఎవరుంటే భక్తిహీనులు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఏం పెట్టుకుంటాడంట? నోటి చెక్కం. మనం చెక్కలు ఏటి పెడతాము? వాళ్ళ దగ్గర తోళ్ళకి చిక్కలు పెడతారు, దుక్కుదున్ని ఎద్దులకి చిక్కలు పెడతారు. ఎందుకంటే ఆ చిక్కం లేకపోతే అవి తినేస్తాయి. అలాగే మనము కూడా భక్తులు మన ఎదుట కంటబడినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉండాలంటే మన నోటి కూడా ఏముండాలంటే చిక్కం ఉండాలి. చిక్కం అంటే మూత ఉండాలి. మూత అంటే దానికి మీకు అర్థం ఏంటంటే మూత దావీదు భక్తుడు అన్నాడు ఆ మాట. చూడటం మాట ఏమన్నాడంటే దావీదు భక్తుడు ఆ కీర్తన 38వ కీర్తన 13వ వచనం అంటాడు ఒక మాట. చదువు. చెవిటివాడినైనట్టు అంటే చెవులు మూసుకున్నట్టు. అంటే నా దగ్గర ఏం చేయాలంట? నోరు మూత పెట్టుకున్నాడు, చిక్కాన్ని పెట్టుకున్నాడు. నోటి మూత ఉండాలి. ఎందుకంటే వ్యర్థమైన మాటలు మనము పలకూడదు. వ్యర్థమైన మాటలు పలకూడదు. ఎందుకంటే అగ్నియే నాలుక అన్నాడు. అది మరణకరమైన విషయంతో నిన్నుంది కనుక అది ఏంటంటే చేదు మాటలు మాట్లాడే దాంట్లో నాలుక. అందుకని చేదు మాటలు మాట్లాడకుండా ఉండాలంటే మన నోటికి ఏమన్నా చెప్పండి? మూత ఉంటుంది కాక. ఏమంటారమ్మా? మూత ఉండాలి. ఒకటి కళ్ళకు మూత ఉండాలి. దేనికి? వ్యర్థమని చూడకుండా కళ్ళు మూసుకోవాలి. రెండోది చెప్పాలి. నోటి మూత ఎందుకు? భక్తిని మధ్య మనం వెళ్ళినప్పుడు మన నోటిని
జాగ్రత్త వింటూ భక్తి వాళ్ళు ఎట్టయినా మాట్లాడతారు లేదా? వాళ్ళ నోటికి సావిని మాట వచ్చారు, ఆ నెవ్వురు పట్టించుతారు. అదే నీ నోటితో ఒక మాట అన్నావు అనుకో, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావుగా, ఈ మాటలనే మాట్లాడదాం అంటారు. అందరా మనం నిలబెట్టి చూపిస్తాం. వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళని ఎవరు పట్టించారు. మనం ఏదైనా అన్నాం అనుకో, తొందరపడి మనం కరెక్ట్గా పట్టుకుంటాం. అందుకని ఎందుకంటే అలాంటప్పుడు భక్తిని దగ్గర మన నోటిని మోపేసుకోవాలి. నోటిని అంటే నోటి నీళ్ళు పోసుకొని సరిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నోటి మూత ఉండాలి. మూడోది మీకు చెబుతున్నాను, చెవులకు కూడా మూత ఉండాలి. ఈ చెవులకు కూడా మూత ఉండాలి. చదవండి ఆ మాట. మార్కు సువార్త 4:24. మార్కు సువార్త 4:24. మరియు ఆయన మీరేమి ఎంచున్నారు జాగ్రత్తగా చూసుకోండి. అది అంటే ఇప్పుడు మీరు ఏమింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అంటే మన చెవులు వినడానికి ఇచ్చాడు దేవుడు, కళ్ళు చూడటానికి ఇచ్చాడు, నోరు మాట్లాడటానికి ఇచ్చాడు, చెవులు వినటానికి ఇచ్చాడు. మనం ఏమి వినాలి? ఇప్పుడు ఇందాక చదువుకున్న మాటలేముంది, నేను ఎట్లున్నాను అన్నాడు, చెవిటి వాడినై ఉన్నాను. అంటే చెవిటి వాడు వినకంటే ఎవరి మాటలు? ఆ చెడ్డ మాటలు వినకుండా చెవులు వినకుండా వెళ్ళిపోయాడంట. అది వినకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎన్ననుకున్నా కూడా ఆ జ్ఞాత ధ్యాస లేకుండా వినకుండా వెళ్ళిపోయారు. మనం వేస్తామంటే మంచి మాటలు విన బుద్ధి కాదు, చెడ్డ మాటలు మనకు ఎందుకు ఉద్దేశం. ఆ చెడ్డ మాటలు అయితే మన జ్ఞాపకం ఉంటాయి, కానీ మంచి మాటలు మన జ్ఞాపకానికి రావు. అవునా కాదా? చాలామందిలో చెడ్డ మాట నువ్వు ఎక్కడో నిన్న అది ఎప్పుడు జ్ఞాపకం. కానీ దేవుని మాట, మంచి మాట ఎన్నిన్నా ఆ హృదయంలో ఉండదు. కనుక అందుకని మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమని చూస్తున్నాడు వేసుకోవాలి. కనుక ఏ వినాలి? మనం ఏది వినకూడదంటే చెడ్డ మాటలు మనం వినకూడదు. చెడ్డ మాటలు మనం వినకూడదు, మంచి మాటలు వినాలి. ఆ మంచి మాటలు వినడానికి మన చెవులంటే మనమే తెలుసుకుని వినాలంట. మన చెవులు తెలుసుకోవాలంట. చదవండి ఏ గ్రంథము? ఏ గ్రంథం ఒక మాట ఉంది చూడండి. ఏ గ్రంథం? 33వ అధ్యాయము 18వ వచనం. 33వ అధ్యాయం. తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, బోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. కత్తి పోకుండా, గోతి పోకుండా ఆ చెవులన్నీ తెరవజేస్తాయి. తెరవజేయమన్నాడు. అదే 31వ చదువుమ్మా. 31. చెవిని పెట్టుము. ఏ మాట? మంచి మాట ఆలకించమని చెబుతున్నాడు. మనం కూడా చెడ్డ మాటలను వినకుండా మంచి మాటలు విందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట. 4వది ఏమి మూతపడాలంటే హృదయాన్ని మూతపడాలి. చూడండి సామెతల గ్రంథము 4:23. సామెతల గ్రంథము 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఏం కావాలో కాపాడుకోవాలంట. అన్నిటికంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే మన హృదయం ఏమవుతుందంటే జీవధారలు వస్తాయి. జీవధారలు అంటే దేవుని మాట, జీవధారలు దేవుని వాక్యం కనుక ఆ మాటలు మనలో హృదయంలో ఉండాలంటే అన్నిటికంటే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడు. ఎందుకంటే హృదయం మంచిదా? చెప్పండి, హృదయం మంచిదా? ఇరిమియా గ్రంథం చదవండి. హృదయం ఎట్లా చెబుతాడు? 30:17. ఇరిమియా గ్రంథము 17:9 చూడమ్మా. ఇరిమియా గ్రంథం 17:9. ఎవరు లేడు. నీ హృదయం ఎట్లుందో ఎవరు తెలుసు? నీకు, నాకు ఎవరు తెలుసు? కానీ ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. అందరి హృదయములు ఎరిగిన దేవుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. అందరూ హృదయాలు దేవుడు నాయన. మరి చీటి ఎవరి మీదకి వచ్చిందని అపోస్తుల నాడు ఆ కోల్పోయిన యోధ ఐశ్వర్యతులు ఆ సీటు కోసం వేసారనమాట. అందరూ తెలియని దేవుడు నాయన. మరి ఇప్పుడు సీట్లు వేస్తున్నది ఎవరి మీదకి వచ్చిందో అది నీకే చదువుతారని చెప్పి ప్రార్థన చేశారు. అప్పుడు ఆ సీట్ ఎవరి మీదకి వచ్చింది? మత్తయి మీదకి వచ్చింది. సోదరు చెప్పండి. అలాగే మన హృదయం చాలా ఘోరమైనది. ఈ ఘోరమైన హృదయము మరి తొలగిపోవాలంటే మన హృదయాన్ని దేవునికి మనము అప్పగించాలి. అప్పగిస్తే ఆయన అన్నాడు, నీ హృదయం నాకు ఇమ్మను. హల్లెలూయా. ఆయన మన హృదయాన్ని ఇస్తే మన హృదయాన్ని ఆయన కాపాడుతాడు. అప్పుడు ఆ హృదయంలో ఆయన కాపాడితే పాపం మన హృదయంలోకి రానే రాదు. అందుకే దావీదు లోకి అంటాడు 119 కీర్తన 11 అన్నాడు. చెప్పండి, 119 కీర్తన 11. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు ఏముంచుకోవాలంటే మనం దేవుని ఎదుట పాపం చేయకుండా అంటే ఏముండాలి? మనలో వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం హృదయంలో కనుకో ఇక పాపం మనము చేయలేమని వాక్యం చాలిస్తుంది. హల్లెలూయా. అందుకే 4వ మూత ఏంటంటే హృదయానికి మూత ఉండాలి. హల్లెలూయా. హృదయం కూడా చాలా ఘోరమైంది కనుక ఈ ఘోరమైన హృదయానికి ఏమంటే మూత ఉంటుంది కాక. ఎన్ని మూతలు ఇప్పుడు? కళ్ళకు మూత, చెప్పండి, నోటి మూత, చెవులకు మూత, హృదయానికి. 5వ మూత మన ఇంటికి మూత. ఇంటికి మూత ఉండాలి. ఇల్లు అనగా మనమే. ఇల్లు అనగా చెప్పండి, మన ఇంటికి మూత ఉండాలి. అందుకే ఏబిల్ పత్రిక 3:6 అంటారు కదా, ఆ ఇల్లు మనమే అంటాడు. అక్కడ పౌలు గారు ఏమంటాడంటే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణలను ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల చేపడితే మనమే ఆయన ఇల్లు. ఇల్లు ఎవరంటే మనమే. ఈ ఇంటికి కూడా మూత ఉండాలి. ఇంటికి మూత లేకపోతే ఇల్లు ఏమైపోయింది? ఇల్లు దారం పొదారం అంటారు పెద్దలు. అట్లాగే ఇల్లు ఏమైపోద్ది అంటే ఇల్లు కూలిపోయింది. ఇల్లు ఎందుకు భయకరది అనమాట. ఇల్లు ఎందుకు భయకరది? మన ఇంటికి మనం చెప్పండి, ఇల్లు కట్టుకున్నామంటే కొన్ని లక్షలు పెట్టి దాని చుట్టాలు భారీ పెట్టి దానికి గేట్ పెట్టుకుంటాం. ఎందుకు? త్వరగా ఎవరు లోపలికి రాకుండా. ఇంటికి మూత ఏదంటే గేట్. అలాగే మన ఇంటికి కూడా, అనే దేహం అని ఇంటికి కూడా మూత ఉండాలి. ఈ మూత లేకపోతే ఇల్లు ఏమైపోద్ది అంటే చింపి వేసిన ఇస్త్రాకులాగా చినిగిపోయింది ఇల్లు. దానికి మీకు సూపం మాదిరి ఏంటంటే ఆదికాండం 30వ అధ్యాయము 1-2 వచనాలు చదువమ్మా. ఆదికాండము 1-2 వచనాలు చదువు. లేయా యాకోబునకు కనిన కుమారుడైన కుమార్తె అయిన దీనా. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడ వెళ్ళెను. ఆ దేశపు నేలిన హివ్యుడైన ఆమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చూసారండి ఏమైపోయింది? ఇప్పుడు యవనస్త్రాలు ఏమైపోయింది? యాకోబునకు 12 మంది కుమారులు, ఇంకా కూతురు. ఆ కూతురు అంటే ఎంత ప్రేమో కలిగి తండ్రి. అన్నందరూ కూడా ప్రేమ. ఎందుకంటే ఆడపిల్ల ఒక్కటే. మనం 12 మంది మగవాళ్ళమే కానీ మనకి ఆడపిల్ల ఉంది అని ఆ ఆడపిల్ల మీద ఎన్నో పెట్టుకున్నారు. ఎంతో గారభంగా పెంచారు. ఆ పెంచిన ఆడపిల్ల ఏమని చెప్పండి, తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, తోబుట్ల మాట వినకుండా ఏం చేసిందంట? ఆ దేశానికి వెళ్ళి చూడటానికి వెళ్ళిందంట. ఆ దేశ కుమార్తె చూడటానికి వెళ్తే ఏమని చెప్పండి, ఏ ఆడపిల్ల అయినా ఇల్లు వదిలిపెట్టిపోతే ఆ పిల్లకి ప్రమాదం ఉండి వెంటనే ఉంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆలోచన, పెద్దల తలంపులు, పెద్దల ఉద్దేశాలు లేకుండా మన ఇష్టానుసారంగా ఎక్కడ పెడితే మనం అట్లా తిరిగి వెళ్ళిపోయామనుకో ఎక్కడో మనం నష్టపోతాం, ఎక్కడో దెబ్బతింటాం, మన ఇల్లు పాడైపోయిందంట. ఇప్పుడు అందుకే తన ఇల్లు పాడైపోయింది. వాడు షెకెము
షేకెం అనేవాడు చెరిపేశాడు. ఆ మీద అనలు పగబట్టారు, వెళ్ళారు. ఆ దేశంలో మగవాళ్ళందరూ కూడా చంపేశారు. ఇక ఆమె జీవితానికి ఇక విలువ లేకుండా పోయింది. ఆ జీవితానికి విలువ లేకుండా ఇక మళ్ళీ బైబిల్ ఎక్కడ లేదా, ఏనా మళ్ళీ ఎక్కడ లేదు. ఎందుకంటే జీవితానికి బతకం. అలాగే మన ఇంటికి కూడా మోటార్ ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినాలి. యవనస్తులైన ఆడపిల్లలు, యవనస్తులైన మగపిల్లలైనా సరే జాగ్రత్తగా పెద్దవాళ్ళ మాటలని మనం వెళ్తే మనకు కాపుదల ఉంటుంది. మన ఇష్టానుసారంగా వెళ్ళి అందరు నమ్మి మోసపోతాం. మన దేహం పాడైపోతుంది, మన జీవితం పాడైపోతుంది, మన బ్రతుకు పాడైపోతుంది. మనకి మళ్ళీ మనం మరో పని చేసుకోవాలన్నా కూడా మన గురించి చెడ్డ సమాచారం వస్తే మన ఎవరు కూడా మళ్ళా చేసుకోవాలి. అలా చేసుకోకపోతే కొన్ని మనుషులు మోసపోయి ప్రాణహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉంటారు, చెదిరిపోయిన ఉంటారు. తల్లిదండ్రులకు అవమానం తెచ్చిన వాళ్ళు, తోడముట్టినట్టు అవమానం తెచ్చిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. అందుకని మన ఇంటికి ఎవరో చెప్పండి, మూత ఉండాలి. అందుకే ఏ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 5వ వచనం ప్రార్థన చేసుకుందాం. ఏ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 5వ వచనంలో అక్కడ సాక్ష్యం ఇస్తుంది సాతాను. వారి విందు దినమున దినములు పూర్తి కాగా యేహూ తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒకని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. కనుక అంత జాగ్రత్త చేశాడు బిడ్డల కొరకు అంత జాగ్రత్త పడ్డాడు. అరుణోదయం లేచి బిడ్డలకు ప్రార్థన నేర్పాడు, పాటలు ప్రార్థన చేశాడు. అరుణోదయం లేచి అందరి కొరకు ఒక్కొక్క దహన బలి అర్పించాడు. ఎంతో మేలు చేశాడు. దాన్ని చూసిన సాతాను ఏమని చూసావా, ఏమిటి నువ్వు కంచె వేసింది కదా, ఆ కంచె లేకపోతే చెప్పు, నేను ఆ లెవారు తెలుస్తాను అందా లేదా. ఏ బిడ్డలు 10 మంది బిడ్డలు చంపేసిందండి. కంచె తీసేపిస్తే ఆ ఇంటికి మోతుంది. ఆ మోతున్న నాళ్ళు కూడా ఆ ఇంటి అందరూ ఆశ్రయించబడ్డారు. ఆ మోత ఎప్పుడైతే దేవుడు సాతానికి అప్పగించి ఆ మోత తీశాడో అది ముందే అందరినీ సర్వనాశనం తన కుటుంబంతో పాటిస్తుంది. ఇంకా సాతాను ఇప్పుడు కూడా అది మన ఎమ్మటే ఉండి మనం ఏదో విధంగా మన జీవితాలను పడగొట్టి పతనం చేయాలని చూస్తాం. దాని చేతుల్లో పడకుండాలంటే మన ఇంటిని కూడా మనం కాపాడుకోవాలి. కొంత చెప్దామా? హల్లెలూయా. ఎన్ని రకాల మూతలు ఇవి? 5 రకాలు. కళ్ళకు మూత, నోటికి మూత, చెప్పాలి, చెవులకు మూత, హృదయానికి మూత, ఇంటికి మూత. ఈ 5 మూతలు మనం ఉన్నాయనుకో మనం ఆశ్రయించబడతాం కాక. ఆశ్రయించబడ్డాడు. 5 మూతలు జాగ్రత్త చేసుకున్నాడు ఎవరు? యోబు గారు. అందుకే ఆయన కుటుంబాన్ని 200 దేవుడు ఆశీర్వదించాడు. అందుకే ఆయన కళతో నిబంధన చేసుకున్నాడు కనుక ఆశీర్వదించాడు, దీవించాడు, వర్ధల చేశాడు, గొప్పవాడిగా దేశమందు చేశాడు. కనుక మనము కూడా ఈ 5 సర్వేంద్రియాల్లో మనము కూడా జాగ్రత్త పరుచుకుని దేనికి మూత ఇప్పాలా, దేనికి మూత తీసుకోవాలనేది ఈ రాత్రి దేవుని వాక్యం కొద్ది నిమిషాలు విన్న మాటను బట్టి మనం దేవుని సన్నిధిలో సాగిపోతాం. అందుకే యేసయ్య 5 గాయాలు ఆయన మొక్క మీద మూసారు, ఆయన నీటి మీద బుద్ధులు గుద్దారు, ఆయన చంపెంటులు బీకారు, ఏమండి తల మీద ముళ్ళకిరకం కొట్టారు. 600 మేకులు 3 మేకులు తీసుకుని ఆయన శాలల్లో కాళ్ళల్లో ఎగ్గొట్టారు, గంపలో బళ్ళు పెట్టి పొడిచారు. 5 గాయాల నుంచి రక్తం కార్చాడు. ఈ 5 కూడా మనం కలిగి ఉన్న 5 కూడా మూత వేయబడితే మనం ఆస్వాదించబడతాం, అసత్యరాజ్యానికి వాసులు అవుతాం. ఈ రాత్రి శరీరం చనిపోతున్నాం. 5 గాయాలు మన కొరకు, ఆ గాయపడిన శరీరం, రక్తం మొత్తైన శరీరం, రక్తం కారుతున్న రక్తం, శరీరం రక్తం తిని తాగిపోతున్నాం కనుక అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి
దేవుని వాక్యం విన్నాం కనుక మన దేహానికి కొన్ని 5 ప్రాముఖ్యమైన విషయాల్లో మోటేసుకొని దేవుడు సాగిపోదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించును గాక, మన సంఘాన్ని ఆశీర్వదించును గాక, జరగబోతున్న కార్యక్రమంలో దేవుడు తోడుగు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో వచ్చి, ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో అయినా మా దేహానికి కావాల్సిన కొన్ని మూతలు మాకు ఇచ్చేవి ప్రభు.